హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని హెల్దీ రెసిపీస్. ఇవాళ మనం బూడిద గుమ్మడికాయతోటి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇందులో చెప్తున్నానండి. సో దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫస్ట్ మనం ఇలా బూడిద గుమ్మడికాయని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని కొంచెం పీస్ని ఇలాగా మనం పైన పీచు ఏమి తీయకుండా, అంటే తొక్క ఏం తీయకుండా ఇలాగ గ్రేట్ చేసుకోవాలండి. ఇలాగా ఈ ముక్కనంతటిని కూడా గ్రేట్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతటిని కూడా మనం ఇలా స్క్వీజ్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తాయి కదండి. సో ఇలా వచ్చిన వాటర్ కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ వాటర్ని కొంచెం లెమన్ అలాగే హనీ తోటి మనం తీసుకోవచ్చు. ఈ గుమ్మడికాయ అనేది ముఖ్యంగా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందండి. అలాగే మనలో ఇమ్యూనిటీ పవర్ని కూడా బాగా పెంచుతుందండి. ఇప్పుడు క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వీటిని కూడా సన్నగా ఇట్లాగా మనం తురుముకోవాలండి. తురుముకొని ఇప్పుడు మినప్పప్పుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. దాంట్లోకి మినపగుళ్ళు కాదండి, పొట్టు ఉన్న మినపప్పుని మనం బాగా వాష్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిలో వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత సాల్ట్ని అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలండి. దీన్ని గారెల్లాగా కూడా వేసుకోవచ్చు, లేదా ఆవిరి కుడుంలాగా కూడా వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ టేస్ట్ కన్నా కూడా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవుతుందండి. సో దీనివల్ల పిల్లలకి అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందండి గుమ్మడికాయ వల్ల. సో రెగ్యులర్గా జ్యూస్లే కాకుండా ఇలాగా మనం స్నాక్స్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా గుమ్మడికాయని ఇలా యూస్ చేసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలాగా ఆయిల్ ఫుడ్ వద్దు అనుకున్న వాళ్ళు ఇడ్లీ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా మనం ఒక బాండీలో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ చేసుకుని దానిలోకి వడల్లాగా ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవటమేనండి. దీంట్లో ముఖ్యంగా ఒమేగా 3 అండ్ పోలిక్ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఈ బూడిద గుమ్మడికాయలో. మనకి ఎప్పుడన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అంటే ఆరగనట్టుగా ఏదన్నా తిన్నా కూడా అదే తేన్పుల్లాగా రావటం అనేది చాలా మందికి వస్తుంది కదండి. సో ఈ గుమ్మడికాయ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండవండి. హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా రాయకుండా చేస్తుందన్నమాట ఈ బూడిద గుమ్మడికాయ అనేది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న గుమ్మడికాయని మనం రెగ్యులర్గా మన డైట్లో తీసుకోవాలండి. పిల్లలకైతే కనుక ఇలాగా గారెల్లాగా వాటిలో వేసుకుంటే కనుక వాళ్ళు ఇష్టంగా తింటారు. సో టేస్ట్ కూడా అంతగా తెలియదండి. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ వద్దనుకునే వాళ్ళకి ఇలాగ మనం ఆవిరి కుడుమైతే ఇంకా చాలా మంచిదండి. ఇలాగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దానిపైన ఒక క్లాత్ వేసుకోవాలండి. క్లాత్ వేసుకుని దాన్ని కట్టేసి ఇలాగ మనకి పల్చగా, అంటే ఉడకాలి కదండి కొంచెం, అందుకని ఒక గరిటెడు పిండిని వేసుకుని అలాగా స్ప్రెడ్ చేసుకుని దానిపైన క్లాత్ వేసుకుని మామూలుగా ఇడ్లీలు, ఆవిరి కుడుములు ఎట్లాగా అయితే మనం కుక్ చేస్తామో ఈ మిశ్రమాన్ని కూడా అట్లనే కుక్ చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ అలాగా కుక్ అయితే మనకి లోపల పిండి అనేది చాలా బాగా కుక్ అవుతుంది. మనం వేసుకున్న వెజిటేబుల్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయండి. ఇలాగా ఒక 15 మినిట్స్ వరకు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి తీసుకుని
మనం అది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుని స్టవ్ అనేది కట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్న తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ అలాగ ఉంచుకుంటేనండి ఆ ఆవిరికి ఇంకొంచెం లోపల అనేది ఎక్కడన్నా పచ్చి వాసన ఉన్నా కూడా, పచ్చిగా ఉన్నా కూడా అదంతా కుక్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదండి, చాలా బాగా కుక్ అయింది. మనం ఓన్లీ మినపప్పుని గ్రైండ్ చేసుకున్న ఆ పిండి మాత్రంతోనే వేసామండి. దాంట్లో బియ్య పిండి కానీ ఇడ్లీ రవ్వని కానీ వేయలేదు, అసలు ఏమీ వేయలేదు. చాలా మెత్తగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఇలాగా ఆవిరి కుడుంలాగా చేసుకుంటే మనకి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆవిరి కుడుం పైన మనం కొంచెం అవిసె గింజల కారపొడి వేసుకుంటే ఇంకొంచెం హెల్తీగా తయారవుతుంది. సో కొబ్బరి చట్నీ అలాగే అల్లం చట్నీ తోటి మనం గారెల్ని అలాగే ఆవిరి కుడుంని సర్వ్ చేసుకోవటమేనండి. సో ఇలాంటి మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆవిరి కుడుం అయితే చాలా స్మూత్గాను చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందండి. ఇలాగా కొబ్బరి చట్నీ అలాగే అల్లం చట్నీ తోటి కొంచెం మనం ఆవు నెయ్యిని కనుక యూస్ చేసుకున్నట్లయితే మరింత హెల్తీగా ఉంటుంది. అండ్ గారెలు కూడా చాలా బాగా వచ్చినాయి కదండి. మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలాగా బూడిద గుమ్మడికాయలో ఉన్న వాటరే మనకి సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.